హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు జీపీ రేటింగ్ ఇండియన్ సిడిసి వర్సెస్ ఓపెన్ సిడిసి గురించి మాట్లాడుకుందాం. సో చాలా మంది నా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, ఓపెన్ సిడిసి తీసుకోవడం బెటరా, జీపీ రేటింగ్ సిడిసి తీసుకోవడం బెటరా అనేసి. తర్వాత ఇంకా చాలా మంది ఎవరైతే మర్చెంట్ నేవీలోకి వద్దాం అనుకుంటున్నారో, ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన వాళ్ళు కానీ, లేదా డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, లేదా బీటెక్ చేసిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే మర్చెంట్ నేవీకి వచ్చే ముందు కొంచెం రీసెర్చ్ చేసుకుని రావాలి. సో ఆ రీసెర్చ్ కోసం అయితే మాత్రం ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎవరైతే మర్చెంట్ నేవీలోకి వద్దాం అనుకుంటున్నారో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ సిడిసి గురించి తెలుసుకుందామండి. ఓపెన్ సిడిసి చాలా చాలా ఈజీగా వచ్చేదండి. ఓపెన్ సిడిసికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. మ్యాక్సిమం 45 వరకు కూడా ఓపెన్ సిడిసి తీసుకోవచ్చు. కానీ ఓపెన్ సిడిసిలో అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు ఓపెన్ సిడిసి తీసుకోవాలనుకుంటే ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఏదైనా ఒక కంపెనీలోనే జాబ్ వచ్చేటట్టు ఉంది అనేసి అనుకుంటే మాత్రం ఓపెన్ సిడిసి తీసుకోండి. లేదా మాత్రం మీకు ఏజ్ ఇంకా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే జీపీ రేటింగ్కి వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఓపెన్ సిడిసికి తర్వాత జీపీ రేటింగ్ సిడిసికి. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం తెలుసుకుందాము, ఓపెన్ సిడిసి బెటరా లేదా జీపీ రేటింగ్ సిడిసి బెటరా. ఇప్పుడు నా దగ్గర ఉందో చూసారు కదండి, ఇది ఓపెన్ సిడిసి. ఎందుకంటే నేను కూడా ఓపెన్ సిడిసిదే తీసుకున్నాను కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే నేను స్టార్టింగ్ నా 17 ఏజ్లోనే నేను స్టార్ట్ అయ్యాను నా మర్చెంట్ నేవీది. జీపీ రేటింగ్ చేద్దామనేసి నేను ముంబై వరకు వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల, ఏజెంట్ మోసాల వల్ల నేను ఈ సిడిసి అయితే తీసుకోగలిగాను. సో దీని గురించి మన తర్వాత మాట్లాడుకుందామండి. అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఓపెన్ సిడిసికి జీపీ రేటింగ్ సిడిసికి రెండు కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th బేసిక్ మీద అయితే తీసుకోవచ్చండి ఎవరైనా సరే. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్తాను. జీపీ రేటింగ్కి 17.5 నుండి 25 ఏజ్ వరకు ఉండాలి జీపీ రేటింగ్ కోర్సు చేయడానికి. ఇంకా మెడికల్గా ఫిట్నెస్ అయి ఉండాలి. ఇంకా మీరు ఏదైనా సరే జీపీ రేటింగ్ కోర్స్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఒక కాలేజ్ చూస్ చేసుకోవాలండి. నాకు తెలిసి ఇండియాలోనే టాప్ 10 కాలేజెస్, టాప్ 5 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్ చేసుకోవడం బెటర్. ఆ తర్వాత మ్యాక్సిమం స్పాన్సర్షిప్కి ట్రై చేయండి. ఎందుకంటే వన్స్ స్పాన్సర్షిప్ కానీ తగిలితే మీరు జాబ్ వచ్చే వరకు వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదు. సో స్పాన్సర్షిప్కి ట్రై చేయండి. అలాగే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి వెళ్లే ముందు ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది జీపీ రేటింగ్ కోర్స్కి. సో బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో టిఎస్ రెహమాన్, న్యూసీ, అలాగే ఏఎంఈటి, తర్వాత ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. వాటి కోసం అయితే మీరు ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో వన్స్ అది అయిన తర్వాత మీరు పాస్ అయ్యి ఇంకా కంప్లీట్గా ఎంటర్ అయ్యే ముందు అప్లికేషన్ అయ్యి వాళ్ళు ఇస్తారు, అవి సబ్మిట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి జీపీ రేటింగ్లోనే 6 months ఉంటుందండి కోర్సు. ఈ 6 months కోర్సింగ్లో కూడా మీకు చాలా చాలా ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ట్రైనింగ్ ప్రీసీ ట్రైనింగ్ కోర్సు లైఫ్ సేవింగ్ అప్లయన్స్ ఎలా వాడాలో, ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్లు ఎలా చేయాలో అనేది, తర్వాత షిప్ విజిట్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత ఎగ్జామినేషన్స్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, తర్వాత థియరిటికల్ కూడా ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఆ రెండింటి కూడా మీరు పాస్ అవ్వాలి. సో ఫీజు వచ్చేసి 1.5 lakhs నుండి 2.5 lakhs వరకు ఉంటుంది. అది ఇన్స్టిట్యూట్ బట్టి ఉంటుంది, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కెరీర్ కూడా మనం వన్స్ జీపీ రేటింగ్తో పోల్చుకుంటే ఓపెన్ సిడిసి చాలా చాలా తక్కువ ఉంటుంది కెరీర్ ఆప్షన్స్. జీపీ రేటింగ్లో అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రీసీ ట్రైనింగ్లోనే థియరిటికల్ నాలెడ్జ్ చాలా చాలా బాగా చెప్తారండి. బేసిక్ సీమ్యాన్షిప్ గురించి, ఇంకా మెరైన్ నావిగేషన్ గురించి, మెరైన్ ఇంజనీరింగ్ గురించి, సేఫ్టీ అండ్ సర్వైవల్ ఎట్ సీ దాని గురించి, ఇంకా ఫస్ట్ ఎయిడ్ గురించి, ఇలాగా థియరిటికల్ గా చాలా చాలా చెప్తారు. అందుకే ఎక్కువ స్కిల్ వాళ్ళకి వస్తుంది జీపీ రేటింగ్ వాళ్ళకి. అలాగే ప్రాక్టికల్ ట్రైనింగ్ లోనే స్విమ్మింగ్, ఫిజికల్ డ్రిల్స్ ఇలాంటివి రోజు ఉంటాయి. అలాగే వర్క్షాప్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు ఐటీఐ చేసిన వాళ్ళు ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా వర్క్షాప్ ట్రైనింగ్ ఉంటుంది. వాటిలో ఇంకా వాళ్ళు ఆరితేరుతారు. ఇంకా రోప్ ని ఎలా టై చేయాలి, తర్వాత రోప్ అండ్ మస్ట్ క్లైంబింగ్ ఎలా చేయాలి అది కూడా నేర్పిస్తారు. ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ అయితే మాత్రం
నార్మల్ ఎవరైతే ఓపెన్ సిడిసికి STCW చేశారో వాళ్ళకి ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ చేసిన జీపీ రేటింగ్ వాళ్ళకి కొంచెం తేడా ఉంటుందండి. ఎందుకంటే ఎవరైతే జీపీ రేటింగ్ చేశారో వాళ్ళకి ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. ఇంకా రెగ్యులర్గా వాళ్ళు మంచి కాలేజెస్, మంచి ఇన్స్టిట్యూట్స్ అయితే షిప్స్ విజిట్ చేస్తారు, అది ప్రాక్టికల్లోనే వస్తుంది. అది కూడా తర్వాత ఎవరైతే డెక్ ఆఫీసర్స్కి కానీ వెళ్దాం అనుకుంటున్నారో ఈ అంటే గ్రౌండ్ లెవెల్లోనే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళకి సిమ్యులేటెడ్ షిప్ బోర్డ్ ఎక్సర్సైజెస్ అయితే నేర్పిస్తారు జీపీ రేటింగ్ కోర్సెస్లోని. తర్వాత వాచ్ కీపింగ్ ఎలా చేయాలి, ఎందుకంటే ఎవరైనా జీపీ రేటింగ్ చేశారంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచే పైకి వెళ్తారు. సో వాళ్ళ కోసం అనేది వాచ్ కీపింగ్ ఎలా చేయాలనేది కూడా వాళ్ళు నేర్పిస్తారు. ఆ తర్వాత వన్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత థియరిటికల్ గా ప్రాక్టికల్ గా చేసిన తర్వాత ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్స్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటుంది. 2 పాస్ అవ్వాలి. వన్స్ మీరు 2 పాస్ అయిన తర్వాత ఫైనల్ గా మీకు ఆన్బోర్డ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. వన్స్ ఆన్బోర్డ్ ట్రైనింగ్ అయ్యి ఒక 9 months అలాగా ఆన్బోర్డ్ ట్రైనింగ్ అయితే ఫైనల్ గా ఒక 12 months గానే ఉంటే మీకు వాచ్ కీపింగ్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఆ వాచ్ కీపింగ్ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్. వన్స్ వాచ్ కీపింగ్ సర్టిఫికేట్ వస్తే మళ్ళీ సెయిలింగ్కి వెళ్ళి మళ్ళీ మీరు COC అదే సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీకి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అది జీపీ రేటింగ్ చేసిన వాళ్ళకి ఇంకా కొంచెం ఈజీగా వస్తుంది. వన్స్ జీపీ రేటింగ్ కోర్స్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ కాంపిటెన్సీ రావడానికి చాలా చాలా ఈజీగా ఉంటుందండి. అంటే వాళ్ళు కూడా కష్టపడతారు సెయిలింగ్ చేస్తూ వస్తూ అలాగే చదువుకుంటూ. అదే ఓపెన్ సిడిసికి జీపీ రేటింగ్ సిడిసికి ఉన్న తేడా అండి. ఓపెన్ సిడిసి వాళ్ళు ఎప్పుడైతే COC తీసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బేసిక్ స్కిల్ జీపీ రేటింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఓపెన్ సిడిసి వాళ్ళకి చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మాక్సిమం COC అప్లై చేయాలంటే మాత్రం దానికి చాలా చాలా కష్టపడాలి, ఇంకా ఎక్కువ సెయిలింగ్స్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీపీ రేటింగ్ ఎవరైతే చేశారో వాళ్ళేమో కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 months కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు ఇస్తారండి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. తర్వాత CDC కంటిన్యూస్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, అది ఓపెన్ CDC అంటారు కదా, ఇప్పుడు సేమ్ అలాగే ఉంటుంది. ఇండియన్ CDC కూడా అలాగే ఉంటుంది, కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. CDC అయితే ఇస్తారు. ఆ తర్వాత BST సర్టిఫికేట్ ఇస్తారండి. ఇప్పుడు STCW కోర్సెస్ ఓపెన్ సిడిసిలో ఎలా తీసుకుంటామో ఒక ఇన్స్టిట్యూట్ నుండి, వాళ్ళకి జీపీ రేటింగ్ కోర్సుల్లో కూడా బేసిక్ సేఫ్టీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ కోర్స్ సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ తర్వాత వచ్చేసి సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా ఇస్తారు, SA అని ఉంటుంది. ఆ తర్వాత మనకి అక్కడ సర్టిఫికేట్ మొత్తం అన్ని ఇచ్చిన తర్వాత అక్కడ కంప్లీట్ చేసినట్టు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారండి. ఐడెంటిటీ కార్డుతో పాటు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేట్ సర్టిఫికేట్ కూడా మీకు అక్కడే ఇస్తారు, అది జీపీ రేటింగ్ లో గాని ఉంటే. వన్స్ CDC అవన్నీ వచ్చిన తర్వాత మనకి ఎక్కువ చాయిసెస్ అయితే ఉంటాయి. అదే మంచి కాలేజ్లో కానీ మనం చదువుకొని ఉంటే వాళ్ళే జాబ్ వచ్చే వరకు కొన్ని వరకు తీసుకుని వెళ్తారు. కొన్నిసారి అయితే మంచి కాలేజ్ కానీ జాయిన్ అవ్వకపోతే మనం బయటకు వెళ్ళి అవన్నీ సెర్చ్ చేయాలి. లేదా మంచిగా కంపెనీస్ కానీ వచ్చేటట్టు ఉంటే మాత్రం దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఓపెన్ సిడిసి గురించి తెలుసుకుందామండి. ఓపెన్ సిడిసి అంటే ఇప్పుడు చాలా చాలా ఈజీగా దొరికేదండి. ఇప్పుడైతే ఇంతకుముందు చాలా కష్టం. నేను ఎప్పుడైతే ఓపెన్ సిడిసి తీసుకున్నానో అప్పుడు కొంచెం కష్టం ఉండేది. ఎందుకంటే 24 months సెయిలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ ఈ ఓపెన్ సిడిసి ఇష్యూ చేయడానికి అవ్వదు. కానీ ఎప్పుడైతే 2017 వచ్చిందో ఆ తర్వాత ఓపెన్ సిడిసి జస్ట్ 15,000 రూపీస్కే వచ్చేస్తుంది, అంటే విత్ STCW కోర్సెస్. సో అప్పటి నుంచి చాలా చాలా ఎక్కువైపోయింది ఓపెన్ సిడిసి తీసేసుకొని. ఆ తర్వాత అంటే జాబ్లెస్ ఎక్కువ మంది అయిపోయారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ సిడిసి తీసుకోవడం ఈజీ అయిపోతుంది. అలాగే ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఈజీగా మోసం చేస్తున్నారు. ఓపెన్ సిడిసి కోసం ₹1,00,000 కట్టించుకొని మిగతాది ఇంకో ₹1,00,000 కట్టించుకొని బయటకైతే ఎగ్గొట్టేస్తున్నారు. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఓపెన్ సిడిసి ఎవరైతే చేస్తున్నారో చాలా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఓపెన్ సిడిసి చేసిన వాళ్ళు. ఎందుకంటే జీపీ రేటింగ్ సిడిసికి ఓపెన్ సిడిసికి కొంచెం డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఏమైతే ఉన్నాయో ఓపెన్ సిడిసికి, వీళ్ళు జీపీ రేటింగ్ కన్నా చాలా ఫాస్ట్ గా జాయిన్ అవ్వచ్చు. కానీ జాయిన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా ఓపెన్ సిడిసి వాళ్ళకి వస్తుంది. కానీ ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా ఒక కంపెనీకి జాయిన్ అయితే
ఈ ఎలిజిబిలిటీ ఎవరైనా సరే ఎలిజిబిలిటీ అవుతారు ఓపెన్ సిడిసికి. దాని పెద్ద ఏం అవసరం లేదు, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, మార్క్ లిస్ట్, అలాగే మీ మెడికల్ సర్టిఫికేట్ ఇవి ఉంటే సరిపోతుందండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఓపెన్ సిడిసి. STCW కోర్సెస్ చేసుకోవాలి, తర్వాత ఇండోస్ వాళ్ళే ఇస్తారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళే. మీరు ఇంకొక 5,000 ఎంతో కానీ కట్టుకుంటే వాళ్ళే సిడిసి కూడా అప్లై చేస్తారు. ఆ సిడిసి అప్లై చేసిన తర్వాత SID చేసుకోవాలి. SID అంటే ఇదండి, మీరు చూస్తున్నారుగా SID, ఇది సీమెన్ ఐడెంటిటీ కార్డ్ అండి. ఇది లేకుండా ఇప్పుడు జాయిన్ అయితే చేసుకోవడం అవ్వడం లేదు. సో అలాగే ఇప్పుడు ఓపెన్ సిడిసి, జీపీ రేటింగ్ సిడిసికి మ్యాక్సిమం పర్పస్ సేమే, ఎలిజిబిలిటీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ సేమే. ఇప్పుడు ఏంటంటే వ్యాలిడిటీ ఓపెన్ సిడిసికి తర్వాత జనరల్ సిడిసికి, అదే జీపీ రేటింగ్ సిడి రెండింటికి కూడా 10 years ఇచ్చారు. మీరు కరెక్ట్గా గమనిస్తే ఇప్పుడు చూసారు కదండి, నాదైతే 2018 నుండి 2028 వరకు ఉంది ప్రజెంట్. అలాగే కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఓపెన్ సిడిసికి తర్వాత జీపీ రేటింగ్ సిడిసికి. అదేంటంటే బేసిక్ స్కిల్స్ ఓపెన్ సిడిసి వాళ్ళకి చాలా చాలా తక్కువ ఉంటే, జీపీ రేటింగ్స్ వాళ్ళకి అది చాలా హైలో ఉంటుంది. అందుకే ఎవరైనా సరే హైర్ చేసుకునేటప్పుడు ఓపెన్ సిడిసి వాళ్ళని మాత్రం హైర్ చేసుకోరు, జీపీ రేటింగ్ సిడిసి వాళ్ళని ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకే హైర్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సెటప్ స్కిల్స్ ఉంటాయి వీళ్ళకన్నా. కానీ ఎవరైతే ఓపెన్ సిడిసి తీసుకుని ఆల్రెడీ మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హానెస్ట్ గా ట్రై చేస్తే కొన్ని 100 షిప్పింగ్ కంపెనీస్ ఉన్నాయి, మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే జీపీ రేటింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కెరీర్ అడ్వాన్టేజ్ కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే హయ్యర్ ఎర్నింగ్స్, ఎప్పుడైతే జీపీ రేటింగ్ కోర్స్ చేశారో వాళ్ళు 6 months కోర్స్ చేసుకున్న తర్వాత వాచ్ కీపింగ్ తీసుకుని సిఓపి కానీ తీసుకుంటే, స్టార్టింగ్ సిఓపి తీసుకున్న వాళ్ళకి 1,000 నుంచి 1,500 ఇంకా పైకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. శాలరీ USD అని నేను చెప్తున్నాను. అలాగే గ్లోబల్లోని ఎక్కడైనా సరే ఇప్పుడు ఓపెన్ సిడిసి వాళ్ళు, జీపీ రేటింగ్ వాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళొచ్చు. కానీ జీపీ రేటింగ్ సిడిసి ఎవరైతే హోల్డ్ చేసుకున్నారో వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉంటాయి నార్మల్ ఓపెన్ సిడిసి వాళ్ళతో పోల్చుకుంటే. ఇంకా ప్రాక్టికల్ స్కిల్ ప్రొఫెషనల్ గా కూడా ఓపెన్ సిడిసి వాళ్ళ కన్నా జీపీ రేటింగ్ వాళ్ళు బాగా ఎక్కువగా సంపాదించగలరు. తర్వాత ప్రాక్టికల్ స్కిల్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఓపెన్ సిడిసి వాళ్ళు కష్టపడితే వాళ్ళని అందుకోగలరు, ఇంకా వాళ్ళకన్నా ముందుకు కూడా వెళ్ళగలరు. కానీ మెయిన్గా ఏంటంటే మనం ఫోకస్ చేయాలి. ఓపెన్ సిడిసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా చాలా ఫోకస్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్ అవ్వగలం. లేకపోతే ఈ ఫీల్డ్లోననేది చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఎంత ఎక్కువ కాంపిటీషన్ ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఓపెన్ సిడిసి తీసుకుంటున్నారు కాబట్టి చాలా చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉంది. పర్సనల్ గ్రోత్ కి ఈ స్కిల్స్ ఆఫ్ సెట్ కి అసలు సంబంధం లేకుండా పోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఫ్లెక్సిబిలిటీ, ఇంకా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి, ఇంజిన్, డెక్, తర్వాత క్యాటరింగ్ సిస్టమ్. ఎవరైతే డెక్, ఇంజిన్ ఈ 2 డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకి ఓపెన్ సిడిసి వాళ్ళు మాక్సిమం ఏబీ భూషణ్ కి అక్కడితో ఆగిపోతున్నారు. ఎవరైతే వైపర్గా ఉన్నారో వాళ్ళు మాక్సిమం ఒక ఫిట్టర్ కి లేకపోతే ఒక మోటార్ మ్యాన్ కి అక్కడ వరకు ఉండి ఆగిపోతున్నారు. సో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ మెల్లిగా నేర్చుకోండి, వర్క్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. మీకు వర్క్ వచ్చి సపోజ్ ఏమీ లేదనుకోండి, కంపెనీ మీకు నమ్మకం ఉంది, ఒక 3rd ఇంజనీర్గా ఒక 4th ఇంజనీర్గా మీకు ఛాన్స్ ఇస్తే మీరు హాండ్రస్ సిఓసి, పనామా సిఓసి, లైబ్రేరియన్ సిఓసి అని కొన్ని సిఓసిస్ ఉన్నాయి. ఆ సిఓసి మీరు అప్లై చేయొచ్చు. సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగానే ఇప్పుడు నా దగ్గర ఇది హాండ్రస్ సిఓసి ఉన్నది. ఈ హాండ్రస్ సిఓసి 5 years ఉంటుంది. సో మనం కంపెనీ ఒప్పుకోవాలండి. ఎప్పుడైనా సరే ఒక 3rd ఇంజనీర్గా లేకపోతే 3rd ఆఫీసర్గా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం కంపెనీ ఒప్పుకోవాలి. వన్స్ కంపెనీ ఒప్పుకుందంటే, మీ స్కిల్స్ మీద కంపెనీ ఒప్పుకుందంటే డెఫినెట్గా మీరు అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. అలాగే ఓపెన్ సిడిసి వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ లోనే మీరు ఫారిన్ కంపెనీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదే జీపీ రేటింగ్ కోర్స్ ఎవరైతే చేశారో వాళ్ళు ఫస్ట్ ఫారిన్ బ్రాజర్లో డైరెక్టర్గా అయితే వెళ్ళరు. ఫస్ట్ బేసిక్గా ఇండియాలోనే ట్రైనింగ్ అది తీసుకొని అక్కడ ఇండియన్
వెజల్స్ లోనే వాచ్ కీపింగ్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత మెల్లిగా ఫారిన్ గోయింగ్ వెసల్ కి అయితే వెళ్తారు. ఇంకా ప్రతి ఒక్కరూ తెలుసుకున్నది ఏంటంటే ప్లేస్మెంట్స్ అండి. మెయిన్ గా ఈ ఓపెన్ సిడిసికి జనరల్ సిడిసికి ఎక్కువగా ప్లేస్మెంట్స్ దగ్గరే మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓపెన్ సిడిసి తీసుకుంటున్నారు, ఈజీగా దొరికేస్తుంది అనుకుంటున్నారు. బట్ కొంచెం కష్టం, కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. సో ఎవరైనా సరే చూసుకునే ముందు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓపెన్ సిడిసికి ఇప్పుడు జనరల్ గా జీపీ రేటింగ్ సిడిసికి తీసుకునే ముందు ఎవరైతే జీపీ రేటింగ్ సిడిసి చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఫస్ట్ ప్రిపేర్ అయ్యి రండి. ఎందుకంటే ఈ మర్చెంట్ నేవీ ఫీల్డ్ లోనే గ్రోత్ చాలా చాలా ఎక్కువ ఉన్నది. సేమ్ టైం అదే విధంగా కాంపిటీషన్ కూడా అదే రేంజ్ లో ఉన్నది. కాంపిటేటివ్ జాబ్ మార్కెట్ చాలా హైలో ఉంది కాంపిటీషన్. సో అది కూడా అన్ని బాగా రీసెర్చ్ చేసుకుని అప్పుడు మాత్రమే రావాలి. ఎందుకంటే మీరు జీపీ రేటింగ్ కోర్సు చేశారంటే మీకు వాల్యూ ఉంటుంది, అదే ఓపెన్ సిటీస్ తీసుకుంటే మీకు వాల్యూ ఉండదు. ఇది ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ బట్టి. ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు తెలీదు. ఇంతకు ముందు మంచి ఛాన్సెస్ అయితే వచ్చేవి ఓపెన్ సిటీసీ వాళ్ళకి కూడా. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ మంది అయిపోవడంతోనే ఓపెన్ సిటీసీ వాళ్ళకి చాలా చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇక ముందు కూడా మీకు డెక్, ఇంజిన్, అలాగే ఈటీఓ, అలాగే ఈ కుకింగ్ డిపార్ట్మెంట్ వీటిల్లోని ఏ వర్క్స్ ఉంటాయి, ఏ ర్యాంక్స్ ఉంటాయి, వాటి కోసం కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో అప్పటి వరకు జై హింద్, జై శ్రీరామ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.你要当重点，你刚刚蓝牙没有关掉？没有啊，没有啦，你蓝牙关掉了啦。你看，没有，你现在有没有录啊？等一下，他说有没有不历史什么什么什么什么什么什么什么意思？